హాయ్ అండి, ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ ఈజీగా అయిపోయే చికెన్ డ్రమ్ స్టిక్స్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాము. సో ఫస్ట్ దానికి గాను నేను ఒక 6 లెగ్ పీసెస్ తీసుకున్నాను. చూపిస్తున్న విధంగా చాక్తోని ఇలా ఘాట్లు పెట్టుకోండి. అప్పుడు దానివల్ల తీసుకునే మసాలా అనేది దానికి బాగా పడుతుంది అనమాట. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోండి, మీకు ఎంత కావాలంటే అంత. అలాగే 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ 2 స్పూన్స్ ఏమో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నా. అలాగే 1 స్పూన్ సోయా సాస్ తీసుకోండి. అలాగే 2 స్పూన్స్ టమాటా కెచప్ వేసుకోవాలి. 2 స్పూన్స్ నూనె వేసుకోండి. నూనె వేసుకుని అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా, ముక్కకు పట్టేలాగా బాగా గట్టిగా కలుపుకోండి. ఇలా గట్టిగా కలుపుకొని ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకున్నాక 1 అవర్ వరకు ఉంచేయండి. అంతకని ఎక్కువసేపు ఉంచినా కూడా బాగుంటుంది, బట్ నేనైతే 1 అవర్ ఉంచాను. ఇప్పుడు మనం ఈ డ్రమ్ స్టిక్స్ని డీప్ ఫ్రై చేద్దాం ఆయిల్లో. అలాగే నేను ఎయిర్ ఫ్రైలో కూడా ఎలా కుక్ చేయాలో చెప్తున్నాను. సో ఫస్ట్ ఎయిర్ ఫ్రై 1 అవర్ తర్వాత ఎయిర్ ఫ్రై 2 పీసులు తీసుకున్నాను. అలా మీకు సిలికాన్ మౌల్డ్ ఉంటుంది, అలా వేసుకున్నప్పుడు లేదా డైరెక్ట్గా పెట్టేసినా కూడా పర్వాలేదు. కొంచెం నూనె అలా అప్లై చేసి పెట్టండి. నేనైతే 180 డిగ్రీస్ దగ్గర 15 మినిట్స్ పెట్టాను. సో ఇప్పుడు బాగా నూనె మరిగాక మిగిలిన పీసెస్ తీసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. మీకు తెలిసిపోతుందిలేండి, ఇప్పుడు ఫ్రై అయిపోతుంటే అప్పుడు తీసేసేయండి. ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఫస్ట్. సో అలాగే మనం ఇందాక ఎయిర్ ఫ్రైలో పెట్టాం కదా 15 మినిట్స్ తర్వాత పీస్ని మళ్ళీ మనం రివర్స్ తీసి 15 మినిట్స్ పెట్టాలన్నమాట. దానికి కూడా ఆయిల్ అప్లై చేసుకోండి. బోత్ సైడ్స్ కూడా ఆయిల్ అప్లై చేసుకొని బోత్ సైడ్స్ ఈచ్ సైడ్ 15 మినిట్స్ అనేది మనం ఎయిర్ ఫ్రైలో ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా, ఎంత టేస్టీగా జ్యూసీగా కనబడుతుందో, చాలా టేస్టీగా వచ్చింది. నాకైతే డీప్ ఫ్రై కన్నా ఎయిర్ ఫ్రైలో అయితే చాలా టేస్ట్ అనిపించింది. సో మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. నాకైతే చాలా టేస్ట్ వచ్చింది. సో మీరు కూడా నేను చెప్పినట్టే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అందరూ చూస్తున్నారు కానీ మమ్మల్ని ఎవరు ఫాలో చేయట్లేదు. సో ప్లీజ్ మా పేజ్ని ఫాలో చేయండి. అలాగే యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ ఎన్నో మేము ముందుకు తీసుకొస్తాం.